ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క ఏదైతే రెన్యువల్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఒక విధంగా ముగింపు కార్యక్రమంగా ఇక్కడ చేస్తూ ఉన్నాం. మేము మే 7th చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత జూన్ 7th ఈ కార్యక్రమం విజయనగరంలో ప్రారంభించి అన్ని జిల్లాలు పూర్తి చేసుకొని ఈరోజు భీమవరంలో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. దీని ద్వారా వైద్యులకు విజయవాడ వచ్చేటువంటి పని లేకుండా వాళ్ళ దగ్గరికే ఈరోజు రిజిస్ట్రేషన్ చేయటం, ఎందుకంటే బాగా వయసు మళ్ళినటువంటి వైద్యులు సీనియర్ వైద్యుల్ని గౌరవించాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా మా వైద్యులందరూ కూడా ఇక్కడికే వచ్చి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవచ్చు. వాళ్ళకి గతంలో కూడా మేము క్రెడిట్ పాయింట్స్ అయి ఉండేది, అంటే ఒక డాక్టర్ 5 సంవత్సరాలు అయిన తర్వాత 30 క్రెడిట్ పాయింట్స్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళం. అలా కాకుండా వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ కూడా తగ్గించి 65 నుండి 70 సంవత్సరాలలోపు 50%, 70 నుండి 80 సంవత్సరాలకి ఒక 70%, 8 years తర్వాత లేకుండా రెన్యువల్స్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ గతంలో 3 నెలలు ముందు పూర్తయిన తర్వాత మాత్రమే 5 సంవత్సరాలు అయిన తర్వాత మాత్రమే రెన్యువల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా 3 నెలల ముందు కూడా మేము రెన్యువల్స్ ప్రారంభిస్తూ ఉన్నాం. అట్లా వాళ్ళకి రెన్యువల్ రిజిస్ట్రేషన్ అంటే కొందరు చాలామంది సీనియర్ వైద్యులు 15-20 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా ఈ ఫైన్ అవన్నీ లేకుండా కూడా ఈరోజు మేము రిజిస్ట్రేషన్లు అన్నీ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ జరగటం చాలా ఆనందదాయకం. మా మెంబర్ వచ్చేసి మేడం గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా ఏపీ మెడికల్ కౌన్సిల్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎంఏ టీం అందరూ కూడా రావటం జరిగింది. మనకి చూసినట్లయితే ఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ నందకిషోర్ గారు, సెక్రటరీ ఓసు గారు, ముఖ్యంగా ముఖ్య అతిథి రాటి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం రాయటం చాలా ఆనందదాయకంగా ఉంది. బట్ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు ఏపీ మెడికల్ తరఫున మరొక్కసారి మేడం గారు, మల్లేశ్వర మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అట్లే సార్ సాయిబాబా గారికి, వారి టీంకి, అందరి గారికి, ఐఎంఏ టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. విక్రాంత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మన జిల్లాలో జరగటం, రిజిస్ట్రేషన్ కోసం అమరావతి వెళ్ళి చేయించుకోవాల్సిన పని లేకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించిన ఈ మెడికల్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.